హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను బ్లౌజ్‌లో వచ్చిన బోర్డర్స్‌తో మనం ఈజీగా బ్లౌజ్ డిజైనర్‌గా ఎలా మార్చుకోవాలి అనేది చూపిస్తాను. నేను పార్ట్ 1లో నా బ్లౌజ్‌ని ఎలా డిజైన్ చేసుకున్నాను బోర్డర్స్‌తోనే అనేది కంప్లీట్ వీడియో ఉంది. కావాలనుకుంటే చెక్ చేయండి. వీడియోని చూసే ముందు ఒక లైక్ ప్లేస్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. అండ్ నాకు కూడా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. ఇప్పుడు మనం బ్లౌజ్‌లో వచ్చిన బోర్డర్స్‌తో మనందరం రెగ్యులర్‌గా ఏం చేస్తున్నాం? లాంగ్ హ్యాండ్స్ పెట్టించేసుకొని బోర్డర్ అంతా పెట్టించేసుకుంటున్నాం. అలా కాకుండా బ్యాక్ నెక్‌లో మనం ఇలా డిఫరెంట్‌గా బ్లౌజ్ బోర్డర్స్‌ని వాడి ఇలా డిజైన్ చేసుకుంటే ప్రతిసారి మగ్గం వర్క్‌కెళ్ళకుండా మనం నీట్‌గా బ్లౌజ్‌ని డిఫరెంట్‌గా అందరికంటే యూనిక్‌గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో వచ్చిన బోర్డర్స్‌ని బ్యాక్ నెక్‌లో సెపరేట్‌గా జాయిన్ చేసి మధ్యలో పోట్లీ బటన్స్ ఇచ్చారు. ఈ నెక్ ఏంటంటే బ్లౌజ్‌లో వచ్చిన బోర్డర్స్‌ని ఇలా ఫ్రంట్‌లో యూజ్ చేశారు. ఈ బ్లౌజ్‌లో వచ్చినట్టు ఇవి కొంచెం స్టైలిష్‌గా డిజైన్ చేశారు. ట్రెడిషనల్‌గా ఉన్న బోర్డర్స్‌నైనా ఇలా కాలర్‌తో డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వచ్చిన బోర్డర్‌ని అంతా మనకి నెక్ పైన ఒక పట్టీలా ఇచ్చారు. ఇచ్చి చిన్న చిన్న పోట్లీస్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ పెట్టి దానికి బోర్డర్ కలరే బటన్స్ వేశారు. దానివల్ల ఏంటంటే లుక్ మనకి బాగా ఎన్హాన్స్ అయింది. నా ఛానల్‌లో మీరు డీఐవైస్, ఫ్యాషన్స్, వ్లాగ్స్, షాపింగ్స్ ఇలాంటివన్నీ చూస్తారు. ఇంకా ఏమైనా మీకు సజెస్ట్ చేయాలి అనుకుంటే చెయ్యండి. వాటి మీద కూడా నేను వీడియో చేస్తాను. వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది. వీడియోని పాజ్ చేసి ఒక లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. మనకి బోర్డర్ పెద్దగా వచ్చినప్పుడు దాన్ని వేస్ట్ చేస్తే మనకు బ్లౌజ్ పీస్ సరిపోదు. అలాంటప్పుడు మనం మధ్యలో ఇలా వేసి సైడ్స్ మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. లేదంటే చిన్న పట్టీలా వేయించుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్‌కి ఏంటంటే నడుం దగ్గర బోర్డర్ వేసి పైనుంచి షేప్ వచ్చేలాగా నెక్ వేసి నెక్ దగ్గర నెక్ లైన్‌కి సన్నగా వర్క్ చేయించారు. ఇలా చేయడం వల్ల శారీ లుక్ అంతా చేంజ్ అయిపోయినట్టు డిఫరెంట్‌గా అనిపిస్తుంది బ్లౌజ్‌కి. అండ్ బోర్డర్‌కి నడుం దగ్గరే వేశారు గానీ కొంచెం షేప్ ఇచ్చి అంటే మధ్యలో కొంచెం వి షేప్‌లా వచ్చేలా ఇచ్చి బ్లౌజ్‌ని డిజైన్ చేసి డీప్‌లో పెట్టారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి దీంట్లో వచ్చిన బోర్డర్‌ని వన్ సైడ్ కొంచెం క్రాస్‌గా జాయిన్ చేసి సైడ్ మరీ అలా ఎంప్టీగా వదిలేయకుండా బటన్స్‌తో ఫినిషింగ్ ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల బ్లౌజ్‌కి బోర్డర్‌ని యూజ్ చేసినట్టు అయింది. ప్లస్ మళ్ళీ ప్లెయిన్ క్లాత్ కనిపిస్తుంది. ఇదేం చేశారంటే నడుం దగ్గరే బోర్డర్ వేసి దాని మీద వర్క్ ఆర్ లేస్ ఏదైనా సరే మీరైనా సరే అలా అటాచ్ చేయించుకుంటే బ్లౌజ్ అంతా ఇలా లుక్ వస్తదనమాట. ఇదేంటి ఇందాక మనం చూసాం కదా! అలానే ఇది కూడా బోర్డర్ అటాచ్ చేసి గోల్డ్ కలర్ బటన్స్ ఇచ్చారు. మనం బోర్డర్ ఎక్కువ ఉన్నప్పుడు, శారీలో పీస్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఐడియాస్ ఫాలో అయితే మనకి డిఫరెంట్‌గా బ్లౌజ్ రెడీ అవుతుంది. మనకి బ్యాక్ అనే కాకుండా ఫ్రంట్‌లో కూడా ఇలా వచ్చిన బోర్డర్స్‌ని ఇప్పుడు వీ నెక్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు కదా అందరూ. ఇలా వేయించుకోవడం వల్ల శారీ లుక్కు, బ్లౌజ్ లుక్కు చాలా బావుంటది. ఇదేంటంటే టోటల్‌గా పెద్ద బోర్డర్ వచ్చిన బ్లౌజ్‌ని నడుం దగ్గర వేసేసి జస్ట్ షోల్డర్ దగ్గర చిన్నగా వర్క్ చేపించుకున్నారు. మీరు వర్క్ చేపించుకోవడం ఇష్టం లేకపోతే అలా వేసుకున్నా చాలా బావుంటది. అండ్ ఈ బ్లౌజ్‌కి ఏంటంటే టోటల్‌గా మనకి డిజైనర్ బ్లౌజ్ కావాలి, ఓల్డ్ స్టైల్‌లో వచ్చాయి కదా! చాలా ప్యాచ్ వర్క్స్ అలా వేసి మొత్తం బోర్డర్‌నంతా ఇలా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి నడుం దగ్గరే చిన్నగా బార్డర్ తీసుకొని దానికి మనకి చిన్ని చిన్ని పోట్లీస్ ఇచ్చి ఇలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్‌ని కూడా అంతే. ఈ బ్లౌజు మంగళగిరి అనుకుంటా. ఈ మంగళగిరిలోనే జస్ట్ బోర్డర్సే బ్యాక్‌కొచ్చేలాగా బ్లౌజ్‌లో వేసేసి మధ్యలో మాత్రం బటన్స్ ఇచ్చి ఇలా ఫినిషింగ్ ఇచ్చారు. చాలా నీట్‌గా ఉంది. ఇది బోర్డర్స్ ఏం చేశారంటే వీ నెక్‌లా వేసి మధ్యలో చిన్న పోట్లీస్ ఏసి బ్యాక్ ఓపెన్‌లా డిజైన్ చేశారు. దీనివల్ల లుక్ స్టైలిష్‌గా ఉంది. ఇందాక మనం చూసిన బ్లౌజ్‌లానే ఈ బ్లౌజ్‌కి కూడా బ్యాక్ అంతా బోర్డర్ పెట్టేసి మధ్యలో శారీ కలర్ బటన్స్ ఇచ్చారు. దీనివల్ల చాలా నీట్‌గా ఉంది. బ్లౌజ్‌కి వచ్చిన బోర్డర్‌ని డిజైన్ ఏం లేకుండా మధ్యలో ఒక పట్టీలా వేసేశారు. ఇది కూడా చాలా స్టైలిష్‌గా అనిపిస్తుంది. చిన్ని బోర్డర్స్ వచ్చిన శారీ బ్లౌజెస్‌లోని పక్కపక్కలన బ్యాక్ సైడ్ జాయిన్ చేసి ఇలా డిజైన్ చేశారు. నాకు ఈ బ్లౌజు షోల్డర్ దగ్గర పైన అలా జాయిన్ చేయడం వల్ల చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది అని నాకనిపిస్తుంది. మీకెలా అనిపిచ్చింది అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. మనం ఇప్పటివరకు ఫ్రంట్‌లో వచ్చింది చూడకుండా బ్యాక్‌లోవే చూసాం గదా! ఫ్రంట్‌లో వచ్చిన
పార్ట్‌లో బోర్డర్‌ని మొత్తం అంతా ఇలా జాయిన్ చేస్తే చాలా స్టైలిష్‌గా అనిపిస్తుంది. పట్టు శారీకి ఇంకా బావుంది. ఇలాంటివన్నీ మీరు రిఫరెన్స్ కోసం స్క్రీన్‌షాట్ తీసుకొని టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఇలా స్టిచ్ చేయించుకోండి. మీకు ఏదైనా నచ్చితే బోర్డర్ అంతా కలిపి బ్యాక్ సైడ్ వేసేసి హ్యాండ్స్‌కి మాత్రం నెట్ ఇచ్చారు. ఇది కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. బోర్డర్ పెద్దదైనప్పుడు మీరు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. మనం నార్మల్‌గా రెగ్యులర్‌గా బోర్డర్స్ పెద్దగా వస్తే ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ఏం చేస్తున్నాం, హ్యాండ్స్ దగ్గర వేయించేసుకుంటున్నాం. అలా హ్యాండ్స్ దగ్గర వేయించేసుకొని బ్యాక్ వర్క్ చేయించుకుంటున్నాం. అలా వర్క్‌కెళ్ళకుండా హై నెక్ పెట్టి ఇలా శారీ కలర్ పోట్లీస్ పెడితే చాలా బావుంది లుక్కు. ఇది నడుం దగ్గర వేసి కొంచెం స్టైలిష్‌గా మగ్గం వర్క్ ఈ షేప్‌లో చేస్తే ఈ బ్లౌజ్ కూడా చాలా బావుంది. ఇదేంటంటే ఇందాక మనం షోల్డర్ దగ్గర పైన నెక్ దగ్గర వేశారు కదా! అలాగే వేసింది కానీ అది యూ షేప్‌లా తీశారు. ఇదైతే స్ట్రెయిట్ షేప్‌లో తీశారు. ఇది కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ బ్లౌజొచ్చి ఇది కూడా వచ్చిన బోర్డర్‌ని మధ్యలో అటాచ్ చేసేసి, దాని పైన, కింద శారీలో వచ్చిన క్లాత్‌ని ఇలా అటాచ్ చేసి ఇలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ బోర్డర్‌ని అటాచ్ చేసి పైన మాత్రం స్ట్రెయిట్ లైన్స్‌తో వర్క్ చేశారు. మీకు వర్క్ వద్దనుకున్నప్పుడు ఇలా మొత్తం అంతా బోర్డర్స్ అన్నీ కలిపి అటాచ్ చేసి బ్యాక్ అంతా ఫుల్ రిచ్‌గా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేస్తే ఏంటంటే మనకి చాలా రిచ్ లుక్ ఉంటది. ఇలా చాలా తక్కువ మంది డిజైన్ చేయించుకుంటూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు ప్రతిసారి వర్క్‌కే వెళ్ళకుండా మనకొచ్చిన బోర్డర్స్‌ని రెగ్యులర్‌గా హ్యాండ్స్‌కి వేయించుకుని అలా యూజ్ చేయకుండా ఇలా బ్యాక్‌లో డిజైన్ పెట్టించుకుని హ్యాండ్స్ దగ్గర కొంచెం స్టైలిష్‌గా ఉండే హ్యాండ్స్‌ని పెట్టించుకుంటే ఇంకా బావుంటది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యి గనక బ్లౌజెస్ కుట్టించుకుంటే అందరిలా ఎప్పుడు రెగ్యులర్‌గా మగ్గం వర్క్స్ కాకుండా మనయి డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.